హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి, బ్లాగ్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి, డైలీ రొటీన్ బ్లాగ్స్ ఉంటాయి, ట్రావెలింగ్కి సంబంధించింది కానీ ఫ్యాషన్కి సంబంధించిన కానీ వీడియోస్ అయితే వస్తాయి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్న కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నిన్న బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండి కూడా నానబెట్టుండే, పిండి అయితే భలే ఉబ్బిందండి. దాంతోపాటు మొలకలు కూడా బాగా వచ్చాయి. ఇడ్లీతో పాటు మొలకలు కూడా చేశాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది నాకు చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్ కూడా ముందుకెళ్తుంది. ఈరోజు కొంచెం తొందరగా లేచానండి. అండ్ వాళ్ళ స్కూల్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉందని చెప్పాను కదా, దాని గురించి కొంచెం తొందరగానే లేచాను. ఆల్రెడీ నిన్న మొలకలు వేసి ఉంచాను. ఆ మొలకలు అయ్యాయా లేదా అని చూశాను, కానీ చాలా బాగా వచ్చాయండి మొలకలు అయితే. పాన్లో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. కాస్త పసుపు కూడా వేయాలి. ఫ్రై చేసిన తర్వాత మీకు దగ్గర ఏమైనా బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి ఏమైనా ఉంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ టమాటో, క్యారెట్ అయితే యాడ్ చేశాను. బీట్రూట్ లేకుండా అందుకే యాడ్ చేయలేదు. మీరు కనుక మీ దగ్గర బీట్రూట్ ఉంటే యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ కొద్దిగా ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా మసాలా వేసి, కొత్తిమీర వేసి, ఒక నిమ్మకాయ పైనుంచి పిండారనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ హెల్దీ కూడా. అండ్ ఈరోజు స్నాక్స్ బాక్స్ కోసం అయితే పైనాపిల్, స్ట్రాబెర్రీ అండ్ కీరా పెట్టానండి. హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టాను. అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఇంకా క్లియర్గా షార్ట్స్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. మన షార్ట్స్ కూడా చూడండి. అక్కడ ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్ అండ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, పిల్లల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు అక్కడ. అండ్ ఇక్కడ పిల్లల ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చారు, చూడండి ఎలా రాశాడు ఏంటి అనేసి. క్లారిటీ కోసం వాళ్ళే రాస్తారా లేదా అని క్లారిటీ కోసం ఇచ్చారని. అండ్ ఆ తర్వాత స్కూల్లో కాసేపు ఆడుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మమ్మీ వాళ్ళ ఇంట్లో మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. డస్ట్ అయితే బాగా పడుతుంది. వెళ్ళాలా వద్దా అనుకుంటూనే వెళ్ళాము. వెళ్ళేసరికి మొత్తం ఎక్కడ పని అక్కడే ఉందన్నమాట. ఇంకా పైన వర్క్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో కడుతున్నారు అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో కడుతున్నారు. ఇంకా డస్ట్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట. అయాన్ మార్నింగ్ లేవగానే పూలు కోసి ఇస్తున్నాడు వాళ్ళ అమ్మమ్మకి. దేవుని దగ్గరికి కావాలనేసి వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు తీసుకురమ్మంటుంది. సో అదే ప్రాసెస్లో వెళ్ళి మంచిగా వాళ్ళ మామ హెల్ప్తో పూలు కోసి ఇస్తున్నాడు అనమాట. నేనేమో ఇక్కడ ముగ్గు పెడుతున్నాను. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు బద్ధకం చాలా ఎక్కువ ఉంటుంది, పని చాలా తక్కువ చేస్తానన్నమాట. ఎప్పుడో ఒకసారి మమ్మీ కుదిరినప్పుడు చేస్తాను అంతే. ఇక్కడ మమ్మీ జొన్న రొట్టెలు చేస్తుంది. హాట్ వాటర్లో జొన్న పిండి కాస్త ఉప్పు వేసి బాగా కలిపి జొన్న రొట్టె చేస్తుంది అన్నమాట. చాలా ఈజీగా చేసేస్తుంది. మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మేము గోల్డ్ బ్యాంక్లో పెడదాము అనుకున్నాం అనమాట. ఇంట్రెస్ట్ అయితే చాలా తక్కువ ఇస్తున్నారండి. గోల్డ్ కాస్ట్ అయితే బాగా పెరిగిపోతుంది ఓకే, కానీ ఇంట్రెస్ట్ అయితే నాకు ఎందుకో తక్కువ అనిపించిందండి వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ గోల్డ్కి. మీరేమంటారు నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ చూడండి ఇక్కడ జొన్న రొట్టెలు చపాతీ కర్రతో చాలా సింపుల్గా చేసేస్తుంది. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను, చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఈ జొన్న రొట్టెలు అయిపోయేసరికి ఒక చిన్న కొటేషన్ చెప్పుకుందాము. కారం నాలుకను మండిస్తుంది, అహంకారం హృదయాలను మండిస్తుంది, అదే మమకారం అయితే జీవితాలను పండిస్తుంది. ఎలా ఉంది కొటేషన్? బాగుంది కదా. ఇది జీవితంలో అప్లై చేస్తే కూడా బాగుంటుంది. ఇవి ట్రూత్స్ అయినా కూడా కొన్ని చేస్తాము, కొన్ని చెయ్యము, జస్ట్ ఫర్ ఫన్. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు శంకుపుష్పి పూలు ఉన్నాయి కదా, ఆ టీ పెట్టుకున్నారు మామ అల్లుళ్ళు కలిసి. సో ఆ టీ తాగుతున్నారు. అది బ్లూ కలర్లోకి వచ్చింది. నిమ్మకాయ వెండితే బ్లూ కలర్ అవుతుంది కదా, అది బ్లూ కలర్లోకి వస్తుంది. మ్యాజిక్ చూపిస్తాను నీకు అనేసి మామ వాళ్ళ అల్లుడితో చెప్తే వాళ్ళ అల్లుడు వెయిట్ చేసి దాన్ని టేస్ట్ కూడా చేశాడు శంకుపుష్పి పెట్టి. ఇక్కడ ఎగ్ కర్రీ అయితే చేసాము. తొందరగా ఫాస్ట్గా అయితే ఇదే అయిపోతుంది. ఆల్రెడీ మమ్మీ పుదీనా పచ్చడి, కొబ్బరి పచ్చడి ఇవన్నీ చేసింది. నేను ఇంకా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను, ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా తమ్ముడు వాళ్ళు జొన్న రొట్టె అండ్ పుదీనా పచ్చడి, కొబ్బరి పచ్చడి అండ్ నేను ఎగ్ కర్రీ 3 వేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నారు. ఆ తర్వాత తమ్ముడు వచ్చేసి మటన్ తీసుకొచ్చారు. మటన్ తెచ్చాక కడిగేసి ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసాము. కుక్కర్లో వేసి ఉడికిస్తుంది, అలానే చేస్తుంది. బాగుంటుంది మమ్మీ చేసింది. బట్ నేనైతే వీడియో తీయలేదు, చిన్నోడికి తినిపిస్తున్నాను ఆ టైంలో.
అసలు వీడియో తీయలేకపోయాను. మటన్ కర్రీ మొత్తం మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము, తర్వాత వండుకుందాం అనేసి. లోపు నేను బ్యాంకుకు బయలుదేరిపోయాను. చిన్నని వదిలేసి వెళ్దాం అనుకున్నాను, కానీ వాడు ఏడ్చాడు. ఇంకా బ్యాంకుకి వెళ్తే ఆ పని కూడా కాలేదు. బ్యాంక్ వాళ్ళు ఎవరో మెయిన్ గోల్డ్ పెట్టుకునే పర్సన్ లేడంట. మళ్ళీ ఇంకో రోజు రమ్మన్నారు. ఇంకా అకౌంట్ కూడా తీయాలి. అకౌంట్ తీసి గోల్డ్ అయితే పెట్టాలి. ఆ రోజు లేదని చెప్పారనమాట. ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇంకా ఇక్కడ చిక్కుడు గింజలు ఉంటే పిల్లలకు గుగ్గిలు పెట్టేశాను, పిల్లలు తినేసారు. ఇదండి మార్నింగ్ టైంలో మా రొటీన్ బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.